బ్యాక్ టు న్యూస్. ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు కుమారి సత్యదేవికలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫైళ్ల దహనం ఘటనను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. అయితే ఫైళ్ల దగ్ధం ఘటనపై ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో డిప్యూటీ కలెక్టర్ కె వేదవల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైన కేసు మనందరికీ తెలిసిన విషయం. అయితే దానికి సంబంధించి నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది కదా, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ఈ పోలవరం ఫైళ్ల దగ్ధం కేసు ఉందో దీన్ని నిన్న బుచ్చి చౌదరి స్థానిక ఎమ్మెల్యే పరిశీలించగా ఈ రోజు జిల్లా మంత్రి వచ్చి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల చర్యలు తీసుకుంటూ అంటూ కూడా మార్నింగ్ ఏదైతే కందులు దుర్గేష్ ఉన్నారో ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ప్రస్తుత ఇన్ఛార్జ్ అయితే ఉన్నారో ఆవిడ ఇన్ఛార్జ్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. 211/24/2024 అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా నోట్ అయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాత్రం సీరియస్ తీసుకున్నారు ఈ విషయాన్ని. ఏదైతే ఫైళ్ల దగ్ధం కేసు ఉందో దానికి సంబంధించి నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరికైతే షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఏదైనా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరుద్ధం కాకుండా చూసుకోవాలంటూ కూడా అధికారులు పూర్తి స్థాయిలో హెచ్చరించిన పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్. అయితే శివశంకర్, ఇప్పటికే చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరైతే అధికారులు ఇలా నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నారో వాళ్ళని అక్రమాలకు పాల్పడే వాళ్ళ పైన కొరడా చులిపిస్తుంది అనుకోవచ్చు అంటారా ఈ సస్పెన్షన్ చూసిన తర్వాత? ఖచ్చితంగా ఎవరైనా ఎవరు తప్పు చేసినా కూడా ఉపేక్షించు అంటూ కూడా నిన్న కూటమి నాయకులు స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి అవ్వచ్చు, ఈ రోజు మార్నింగ్ వచ్చిన ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ అవ్వచ్చు, ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా ఉపేక్షించాం, సస్పెన్షన్ వేటు పడుతుందంటూ కూడా మార్నింగ్ చెప్పారు. సాయంత్రానికి సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా కలెక్టర్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఘటన పట్ల. రైట్. థ్యాంక్ యూ శివశంకర్.